హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను 3 డేస్ అట్లా అవుతుంది ఫ్రెండ్స్, నేను వీడియోస్ తీయక. ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ బాగాలేదు. నా వాయిస్లోనే మీకు అర్థమైపోతుంది. నేను కొంచెం ఇదిగో ఇక్కడ దెబ్బ చూసారా? అయితే కొంచెము అది వాషింగ్ మిషన్ అక్కడ ఆన్ చేసి వాషింగ్ మిషన్లో పైపులో నుంచి అది కొంచెం అది పైపు డ్యామేజ్ అయిందనమాట. దాంట్లోకి వెళ్ళి నీళ్లు, సర్ఫ్ నీళ్లు కిందకు పోయి అది వాషింగ్ మిషన్లో వాష్ అయ్యాక నీళ్ళు పోతాయి కదా, అవి కొంచెం కింద పడిపోయి అనుకోకుండా కాలేసి, అనుకోకుండా ఏముంది, బాత్రూమ్కి వెళ్ళి బయటకు వస్తుంటే సర్ఫ్ నీళ్ళ మీద కాలేసి కొంచెం ఇంకా నయం, గోడ తగలేదు. గోడ తగలకోకుండా ఇట్లా అని ఇలా ఇట్లా స్ప్రింగ్ అయ్యి అట్లా అయిందనమాట. ఇక్కడ దెబ్బ తగిలింది. ఇంకా నయం ఇక్కడ తగిలితే చాలా డేంజర్ అవుతుండే. ఇక్కడ తగిలింది అనమాట. మీకు కనిపిస్తుంది లేదు? చూడండి, కనిపిస్తుందా? అది అయితే కొంచెం నేను కొంచెం నాకు బాగా పెయిన్తో, నొప్పితోటి, అందుట్లో నాకు కొంచెం బాగా కూడా బాగాలేదనమాట. మళ్ళీ అది జలుబు అలాంటిది లైట్గా జ్వరంలాగా వచ్చింది. అందుకే నేను వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు ప్లీజ్. నాకు సపోర్ట్ చేసేటోళ్ళు, నాకు నా వీడియోస్ని ఇష్టపడేటోళ్ళు, నాకు సపోర్ట్ చేసి లైక్లు కొట్టేవాళ్ళు ప్రతి ఒక్కరికి నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. లేట్ అయిందని అనేసి ఏమి అనుకోద్దు. లేట్ అయినా లేటెస్ట్గా నేను వీడియోస్ తీస్తానంటే తగ్గేదే అన్నట్టుగా. ఓకే ఫ్రెండ్స్, నేను వీడియో మ్యాటర్కి వచ్చేసేస్తున్నాను. వాడు ఎంత ఇప్పుడు కింద పండబెట్టేసేసిండు, ఆమెకు అది పోయింది ఇది పోయిందని అసలు ఇంటి ఇచ్చేసేసి మళ్ళీ లేపేసేసిండు మీదికెళ్ళి 10 పైసలు దాన్ని కింద పడబెట్టిండు 2 రోజులు. నా వల్లే అని చెప్పేసేసి మళ్ళీ దాన్ని లేపిండు. మళ్ళీ దాన్ని లేపినాక మంచి సీన్లో మళ్ళీ ఎంట్రీ ఎవరిని తీసుకొచ్చిండు? వాడు అన్నగాడిని తీసుకొచ్చిండు. హాస్పిటల్ నుంచి మేము తీసుకొస్తున్నాము, ఇంకా అంతే, నయం అయిపోయింది, మంచిగా అయిపోయింది, ఇంకా ఏమి ఇది లేదు అనేసి, కలిసి ఉంటే కలదు సగం కమ్మని సంసారం అని మంచిగా పాట పెట్టిండు. ఎందుకంటే ఎంగేజ్మెంట్లో కూడా అవే పాటలు అవే ఇచ్చేస్తుండే. మంచి పాట పెట్టిండు. వాడికి చపాతీలు చేపించిండు. వాడికి ఇష్టమైనదంట స్వీట్ అంట, సేమియా పాయసం అంట. సేమియాలు పాయసము మా అన్నగాడికి ఇష్టము, అది నేను చేసి పెడతాను అది దాని అనేసి అలా చేసి పెట్టాడు. అలా వీడియో తీసాడు ఒక రోజు. ఇంకో రోజు వచ్చేసేసి ఆ చపాతీ చేసింది రౌండ్గా, అన్ని ప్రతీది రౌండ్ చేస్తుంది. నా నా పెళ్ళము, నా ముద్దుల పెళ్ళము మంచిగా రౌండ్గా చేస్తుంది మంచిగా అని అనేసి. చపాతీ రాయలసీమ స్పెషలు ఏంటిదో చెప్పాలా అని అనేసి, పచ్చికారము ఎల్లుల్లి కారం అనేసి అవి చేసింది అనేసి పెద్ద బిల్డప్ ఇచ్చింది. అప్పుడు కూడా మంచి క్యాల్లోనే ఉన్నాడు. మా అన్నగాడికి ఇట్లా మెయింటెనెన్స్ లేదు, గడ్డం గీసుకోవట్లేదంటే, నువ్వే అట్లా వాడిని తయారు చేసినా వాడు ఇంట్లోనే ఉంటున్నాడు. వాడు పొట్ట గిట్ట మంచి ఇంతలా ఆడు తినని మనిషి లెక్క లేడు, వాడు హాస్పిటల్ ఉన్న మనిషి లెక్క లేడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రూఫ్ ఏంటంటే, ఇక్కడ నాకు దెబ్బ తగిలి నేను మీకు క్లారిటీగా నా ఫేస్ నేను చూపిస్తున్నా, ఇది హెల్త్ బాగాలేదని అది ప్రూఫ్. ఆడు హాస్పిటల్కి వెళ్ళింది చూపించాడు, వచ్చేది చూపించాడు, ఇంట్లో ఉన్నది మాత్రం కలిసి ఉంటే కలదు సుఖం అనేసి పాలత ముండా కొడుకు, పాలత లంజ కొడుకు అట్లా వీడియో తీసాడు. చపాతి ఒక రోజుని వీడియో, అది అయిపోయాక మరి 2వ రోజున మూడో రోజున హోమ్ టూర్ చేస్తాననేసి అలా ఇంకొక వీడియో. హోమ్ టూర్ ఏంద్ర, కొత్తగా హోమ్ టూర్ నువ్వేంద్ర చేసేది? హోమ్ టూర్ అనేది ఆడికి 3 ఇల్లులు ఉన్నాయని ముందలే నేను స్టార్టింగ్లోనే క్లారిటీ ఇచ్చాను ఫ్రెండ్స్ మీ అందరికీ. ఆడికి 3 ఇల్లులు ఉన్నాయి. ఒక ఇల్లు ఆడ ఇద్దరు అంటే ఒక అన్నగాడు వీడు కాబట్టి వీళ్ళిద్దరికి చెరొక అన్నదమ్ములకి అసలు ఆడ అన్నో కాదు అసలు ఇప్పటి వరకు కూడా అసలు క్లారిటీ లేదు. ఇద్దరు చెరొక ఇల్లు. ఇంకోటి వచ్చేసి వంశాధారకుడు కొడుకున్నాడు కదా, కొడుకు పుట్టాడు కదా, ఆడి కోసం పక్కన ఇల్లు నీట్గా చేయించుకొని అంత మంచిగా అంత ఫర్నిచర్ అంత మొత్తం మన కబోర్డ్స్ గిబోర్డ్స్ అంతా చేయించుకొని అంటే డిఫరెంట్గా చేయించండి ఆ ఇల్లు కొత్తగా. ఆ ఇంట్లోకి పోయిండు. నేను ముందు నుంచి మొత్తుకుంటానే ఉంటున్నానా, అది వాడిల్లే, వాడిదే. మధ్యలో ఇంకొక ఇల్లు ఉంది, అది ఆ ఇల్లుగానే ఆ తర్వాత చూపిస్తాడు. ఎందుకంటే మనుషుల్ని
చూతే బానేస్తున్నాడు. ఇప్పుడు లత బాగాలేదు, ఆమెకి ఏమైందో మీకు తెలుసా, అది ఇది అనేసి అనగానే మనం ఏం చేస్తాము హడావుడిగా మేమందరము. ఇప్పుడు కంటెంట్ తీసుకొచ్చాడు, పెళ్ళానికి కడుపు పోయింది, అది పోయింది, అదైంది, ఇదైంది, అబార్షన్ అయిపోయింది, అట్లా ఇట్లా అని చాలా మంది మేము వీడియోస్ తీసాం. కానీ వాడు ఏం చేస్తాడు, మా వీడియోస్ అన్ని చూసి మా మొక్కల మీద స్టాంప్ కొట్టేశాడు పాడుకోగాడు. ఎట్లాంటి స్టాంపు, మా లతకి ఏమి కాల మంచిగా అయిపోయింది, మేము ఇప్పుడు మా అన్నం తీసుకురావడానికి వెళ్తున్నాం అనేసి అస్సలు మై గాడ్ మైండ్ బ్లోయింగ్ అన్నట్టు క్లైమాక్స్ చూపించాడు. అసలు క్లైమాక్స్లో ఎవరన్నా ట్రిస్ట్ ఎట్లుంటుంది, వీళ్ళు కలిసారా, వీళ్ళు ఒకటి చచ్చిపోయాడా, విలన్ చచ్చిపోయి హీరో ఫ్యామిలీ కలుస్తున్నారా, వాళ్ళిద్దరికి మ్యారేజ్ అట్లా క్లైమాక్స్లో చూపిస్తారు. వీడు ఉల్టాగాడు కాబట్టి ముందు వీడికి వీళ్ళ అమ్మ కడుపులోకి వెళ్ళి వీడు ఫస్ట్ తలరాల వీడి కాళ్ళు వచ్చినాయి కాబట్టి మనల్ని ఉల్టా అంటే మిక్సీలో వేసి గ్రైండర్ వేసి మిక్సీలో పప్పు వేసి తిప్పినట్టు మన బేజాన్ని తిప్పేసేస్తున్నాడు. అంటే బాగా మనకు కన్విన్స్ చేసేస్తున్నాడు వీడు 5 పైసలు గాడు. అయితే అంతలాగా పండబెట్టిండు 2 రోజులు 3 రోజులు, మళ్ళీ దాని తర్వాత మన్నం తీసుకొస్తుంది. ఆమె హ్యాపీగా అయిపోయింది. అసలు అది ఎందుకు అన్నదో, ఎందుకు ఏడిసిందో, అది నీళ్ళు తాగట్లా వాంతులు అవుతున్నా దానికి క్లారిటీ ఇవ్వలే. అంత నా వల్ల అన్నాడు, దానికి క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే జనాలు చూతే బాగా వేస్తున్నాడు, ఆడుకోగాడు. అది క్లారిటీ అయిపోయిందా. ఇప్పుడు వాళ్ళ అన్నం తీసుకొచ్చేసేసి బాగా 3-4 వీడియోలు తీసేసి ఈరోజు ఏం పెట్టినారో బాడుకొని వీడియో, నువ్వు వాడితోటి హోమ్ టూరు వీడియో మంచి తీపించుకున్నావు. వాడు ఎక్కడెక్కడ తీసేది ఏంటి, బాత్రూమ్ తీసేది, అది తీసేది, ఇది తీసేది అంతా తీపించుకున్నావు. పిచ్చిపూకడైతే పిచ్చినా కొడుకైతే వీడియోస్ ఎందుకు తీస్తాడు, నీకేమి ఇష్టమో అన్నా అని అడిగినప్పుడు నాకు సేమియా పాయసం ఇష్టము, నాకు చపాతీలు బాగున్నాయి, కారం బాగుంది అని ఆడంత క్లారిటీ ఇస్తాడు. పిచ్చి ముండా కొడుకైతే అలా చపాతీ బాగుంది, కారం బాగుంది అని అస్సలు చెప్పడు. పిల్లల్ని ఎత్తుకొని కూడా ఎత్తుకోడు. కొంచెం మతిసిమితుడు అయినట్టయితే మళ్ళీ వీడియోస్ కూడా ఫోన్ చేతికిచ్చి, అరే అన్నగా నేను హోమ్ టూర్ వీడియో తీస్తా, నువ్వు ఇక్కడిది అని అన్నప్పుడు కూడా వాడు వీడియో తీయడు. తీసిన ఫోన్ పట్టుకున్న వాడు తిక్కగా వాడి మాటలు, వాడి రీతి, వాడి ఇదంతా మనకు తెలిసిపోతుంది అనమాట. అక్కడ కూడా వాడు పిచ్చోడు కాదు కాబట్టే వీడు పిచ్చి తక్కువైపోయింది, మంచిగా అయిపోయాడు అనేసి యాక్టింగ్ తోటి అక్కడ వరకు వీడియో తీపిచ్చాడు. వీడికి పిచ్చబట్టలా, దానికి కడుపు పోల, దానికి కడుపే లేదు. మీరు బాగా గమనించండి ఫ్రెండ్స్, హోమ్ టూర్ వీడియోలో చీర కట్టుకుంది, నైట్ వేసుకున్నప్పుడు ఇలా చున్ని ఇలా ఏదో కడుపున్నట్టు ఇలా చదువుకుంటుంది. అయితే ఈ హోమ్ టూర్ వీడియోలో తీసినప్పుడు చీర కట్టుకుంది, ఇంత కూడా కడుపు ఎత్తలేదు ఫ్రెండ్స్, రియల్గా చెప్తున్నా, ఇంత కూడా కడుపు అస్సలకి ఎత్తలేదు. అది చీర మీరు బాగా గమనించండి, ఇక్కడ నడుము కనిపిస్తుంది, ఇక్కడేమో కుర్చీలు పెట్టింది, అది ఒక్కటే ఎత్తు తప్ప అసలు కడుపే లేదు దానికి. మళ్ళా ఇప్పుడు పిల్లలకి 6వ నెల, ఇప్పుడు 7వ నెల, అంటే దీనికి కూడా సేమ్ 5వ నెల 6వ నెల కడుపు కంపల్సరీ ఉంటుంది అనమాట. ఉంటుందంటే ఏంటి, వాడు చెప్పాడు కదా అంతకుముందే 3వ నెల, ఇప్పుడు స్కానింగ్కి వెళ్తాం, ఇది ఇప్పుడు 6వ నెల అనేసి. అది కడుపే కాదు, కాకపోతే వీడి వీడియోస్ కోసం, కంటెంట్ కోసం అది కడుపు లేదు, కాలు లేదు, తొక్కలేదు. మనుషుల్ని జనాల్ని చూద్దామని ఇచ్చేసి ఏదో ఆడి వ్యూస్, అది సబ్స్క్రైబ్స్, లైకులు పెంచుకోవడానికి. ఆడికి నిజంగా దమ్ము ఉంటే వాడు కామెంట్ బాక్స్ ఆన్ చేసి, మా క్లారా మంచం ఎక్కేసేసింది. అది ఇప్పుడు ప్రెగ్నెంట్ ఫ్రెండ్స్, అందుకని మంచాలు సోఫాలు ఎక్కనియద్దు అన్నారు. మీకు చూపించాలా, ఎక్కేసేసిన మంచం కొంచుతా ఫోన్ అదండి, కింద నుంచి జంప్ చేసింది. కింద నుంచి అంటే అది క్రాసింగ్ చేయించిన ఆయన ఏం చెప్పాడంటే, క్లారానా సోఫాల మీద, క్లారా స్లీప్, మళ్ళీ కింద దిగేసింది. ఇది చెప్పలేము, నేను వీడియో తీస్తున్నాను. అయితే సోఫాల మీదకి, మంచాల మీదకి జంప్ చేయనిద్దు అన్నారు అనమాట. మళ్ళీ పైనుంచి కూడా కిందకి డౌన్ జంప్ చేయనిద్దు అన్నారు. ఎందుకంటే అది ప్రెగ్నెంట్ కదా, కేర్ఫుల్గా చూసుకోవాలి కదా. పప్పీస్కి ఇంత కేర్ఫుల్ అంటే మరి ఈ ముండమోపి దానికి మన
10 పైసలు దానికి 6 నెలల ప్రెగ్నెంట్ అన్నప్పుడు పిల్లని ఇలా సంకని ఎత్తుకొని మళ్ళీ మా గర్భసంచ వీక్ ఉంది, నా గర్భసంచ చాలా వీక్ ఉంది, ప్రాబ్లం ఉందని స్టోరీ ఎత్తేసేసి 2వ రోజున పండబెట్టేశాడు, 3వ రోజున పండబెట్టేసేసాడు. అంత నావల్లే హాస్పిటల్కి అందరూ వచ్చారు. వంట చేస్తున్నాం, పెంట చేస్తానని వీడియోస్ వదిలేడు. చూసే జనాలు మాలాంటి వాళ్ళకి, నిజంగా కష్టపడేటోళ్ళకి ఇంత నాని ఫ్రాంక్గా చెప్తాను ఫ్రెండ్స్, హార్ట్ఫుల్గా చెప్తాను. నాకు ఇంత నా వాయిస్లోనే మీకు తెలిసిపోవచ్చు నేను ఇంత హెల్త్ బాగాలేకపోయినా. ఎందుకంటే మొత్తం ఇదంతా రూమ్లన్నీ డస్టింగ్ చేసి ఆ దుమ్మంతా ఇదైపోయి నాకు దుమ్మ డస్ట్ అనేది పడదనమాట. అదంతా వెళ్ళిపోయి నాకు జలుబులాగా ఇది వచ్చేసేసింది అనమాట. ఇంకోటి పడ్డాను, అదొకటి బాగా తలనొప్పి, నీరసము, బాడీ పెయిన్స్ అంత ఉన్నా కానీ అయ్యో 3 days 4 days నేను గ్యాప్ ఇచ్చానే, అయ్యో మళ్ళీ నా ఫ్రెండ్స్ ఇదైపోతారేమో అది ఇది అనేసి ఇంత బాగాలేకపోయినా నేను వీడియో తీస్తానంటే మీరే అర్థం చేసుకోండి. ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నా ఒక్క లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరు. సరే, నాకు నిజంగా ఇప్పుడు కొత్తగా నా వీడియోస్ చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళు, నాకు లైకులు కొట్టేవాళ్ళు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి నిజంగా నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకో కొత్త వాళ్ళకి కూడా చెప్తాను, మీరు ఒక సబ్స్క్రైబ్స్ ఒక లైక్ కొడితే వేరే వాళ్ళకి నా వీడియో వెళ్తుంది అనమాట. అది నేను మీ దగ్గర రిక్వెస్ట్ చేసుకున్నా, వేరేదేం లేదు. అయితే వీడు మళ్ళీ ఇదంతా వీడియో తీపించుకున్నాడు. హోమ్ టూర్ వాళ్ళ అన్నని పట్టుకొని పిచ్చ నా కొడుకైతే అసలు వీడియో తీడు, ఫోన్ పట్టుకొని వాళ్ళకి వీడియో షూట్ చేయడం అనమాట. అది అయిపోయినాక ఈరోజేంద్ర కొత్త నాటకము, ఎన్నిసార్లు వీడియో స్కిప్ చేసినావురా ఈరోజేంద్ర, రే అవలేగా ఈరోజేంద్ర కొత్త నాటకము. ఈరోజు ఏం నాటకం చేసిండు తెలుసా ఫ్రెండ్స్? మీకు చూసారా వాడి వీడియో? లేదా ఏడి అన్నేడి, చిన్న అన్నేడి, అవి నాకేం తెలుసు అని అంటది. నీకేం తెలుసు అంటావేంటి? ఏడి ఎక్కడున్నాడు? అబ్బా మళ్ళీ ఇంకోసారి వీడియో స్కిప్ చేశాను. ఇదేమంటది, ఇప్పుడే వస్తాను పోయిండు, 10 నిమిషాలు అయింది పోయినని అంటది. ఫస్ట్ మీరు బాగా గమనించండి ఆ వీడియోలో ఇది చెప్పిన మాట, వీడు ఎక్కడ స్లిప్ అయ్యాడో. ఇదేమంటది, 10 నిమిషాలు అయింది బయటకు పోయి అంటది. 10 నిమిషాలు అయింది అట్లా అని మళ్ళీ వీడియో స్కిప్ చేస్తాడు. మళ్ళీ దాని తర్వాత నీకు జాగ్రత్త లేదా, నీకు కేర్ఫుల్ లేదా, నీకు బాధ్యత లేదా, డాక్టర్లు ఏం చెప్పారు, మంచి నయమైంది కానీ మంచి చూసుకోవాలా, ఇంట్లో పెట్టుకొని చూసుకోవాలా, బయటికి వెళ్ళనివ్వద్దు, బయటికి వెళ్తే ఏమవుతాడో తెలియదంటే, రే పిచ్చినా కొడుక ఎవరికి చదువుతున్నారా, ఎవరికి చెవులో పూయి పెడుతున్నావురా నువ్వు? ఇంట్లో ఉంటేనేవి చపాతీ, ఎల్లుకారము, పచ్చికారము, నీ ఆకారము అన్నీ తెలుస్తాయి. రౌండ్ చపాతి బాగుందని చెప్తాడు, పిల్లల్ని ఎత్తుకుంటాడు, పిల్లల్ని నవ్వుతాడు. వీడియోకి చాండ్రోలు అయ్యే కదా, వీడియోలో కనపడక వీడియోలు ఇట్లా మొహం పెట్టి చూస్తాడు, స్మైల్ ఇస్తాడు, అన్నీ బాగుంటుంది. నీ పెళ్ళం నవ్వుతానే ఉంది. మీరు చేసేది ఇద్దరు యాక్టింగ్ అని అది మీ ఇద్దరు దొరకబట్టిచ్చేస్తుంది. ఆ ముండ పక్క దొరకబట్టిచ్చేస్తుంది. మంచి నవ్వుతానే ఉంది. దాని హెయిర్ స్టైల్ అది సూపర్గా మంచి హ్యాపీగా ఉంది. అది పిచ్చోడైతే చెప్పబెట్టకుండా బయటకు వెళ్ళినప్పుడు ఎందుకు పంపించా అన్నప్పుడు బయటకు వెళ్తే తప్పిపోతే మరి అంత మతి సింతి లేనండి. మరి మా అన్నకి ఏం స్వీట్ ఇష్టం అడుగు కనుక్కోవాలి. అన్న నీకేమి ఇష్టం అంటే సేమియా పాయసం అంటే పిచ్చోడికి సేమియా పాయసం తెలుసు, బెల్లం పాయసం తెలుసు, తడకల పాయసం తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, అన్నీ తెలుస్తుందా? ఎలా అంటావురా నువ్వు బయటికి ఎట్లా వదిలినావనని? వీడియో ఇది బాత్రూము, ఇక్కడ ఫ్యాన్ లేదు, అవును ఇంకా అన్న ఇక్కడ మనం ఏం ఫిట్ చేయలేదు కదంటే అవు అంటాడు. అన్ని క్యాల్లోనే ఉన్నాడు, అన్ని బాగున్నాడు. నువ్వు చేసుకున్న మాకు జనాలకి చూపించే ఒక స్క్రిప్ట్ నువ్వు రాసుకొని చేస్తున్నావు. నువ్వు దొరకబట్టిచ్చేస్తున్నావు, నీ పిల్లల్ని దొరకబట్టిచ్చేస్తుంది. ఇప్పుడైతే వీడి సీన్లోకి ఎంటర్ అయినా ఈ 20 బేసులు గడు కూడా దొరకబట్టిచ్చేస్తాడు. మంచి నవ్వు ఫేసు, వీడియోకి ఇట్లా కళ్ళు పెట్టి చూస్తాడు. ఎందుకంటే కుక్కకి మటన్ బొక్క దొరికితే దానికి ఎంత హ్యాపీయో. ఇప్పుడు అబ్బా ఇన్ని రోజులకి నేను వీడియోలో కనిపిస్తున్నాను యూట్యూబ్లో, అబ్బా అనేసి వాడు చిరునవ్వుతో చూస్తున్నాడు. అది ఇన్ని రోజులు తినకోకుండా తాకోకుండా ఉన్నటోడు మన బూడిద గుమ్మడికాయలాగా పట్టేంద్ర మన టైర్ లాగా ఇంతలా వాసిపోయి ఉంది కదా తిననోళ్ళు. ఇప్పుడు నాకే బాగాలేదు ఫ్రెండ్స్, నా ముఖం ఎలా పిక్కిపోయింది రియల్, మీరే చెప్పండి. ఎంత ఇదిగా ఉంది.
ఆడు నిజంగా తిననోడు తాగనోడైతే మొహం అట్లుంటుందా? ఇదంతా వాడు సొంతంగా రాసుకున్న స్క్రిప్ట్ అంతా మొత్తం డ్రామా, ఏడుపుకొట్టి వీడియోలు. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు లాస్ట్లో క్లారిటీ ఏంటి ఈరోజు వీడియోలు? దెంగేసేసాడు, అట్లా వెళ్ళిపోయాడు, నువ్వు అలా పంపించావు, 10 నిమిషాలు అయింది నువ్వు పంపించి అని అంటే ఎప్పుడు పంపించినావు అని మళ్ళీ వీడియో షిఫ్ట్ చేసి మళ్ళీ వీడియో షిఫ్ట్ చేసి పెళ్ళంతో ఏం చెప్పించాడు? అరగంట అయిందని చెప్పేవా పాలుతుంటా 10 నిమిషాలు అయిందంటే 10 నిమిషాలకే వీడియో తీసేస్తారు. ఎందుకంటే బాత్రూమ్కి వెళ్ళి మనకు 10 నిమిషాలు 5 నిమిషాలు టైం పడుతుంది. మోషన్ ఒకళ్ళు గట్టిగా రాకపోతే 10 నిమిషాలు పడుతుంది. మోషన్ త్వరగా వచ్చేస్తే 5 నిమిషాలు పడుతుంది. కొన్ని స్నానానికి పోతే 10 నిమిషాలు. అట్లా వీడు ఎక్కడ మేము దొరికిపోతాం అనేసి వీడియో షిఫ్ట్ చేసి వస్తే ముండకానా, వస్తే కొజ్జదానక, వస్తే కర్రెమొక ముండ అరగంట అని చెప్పవే అనేసి వీడియో షిఫ్ట్ చేసి వాడికి దానికి స్టోరీ ఎట్లా చెప్పాననేసి అనగానే ఇదేమంటది, ఎప్పుడు పోయిండు చెప్పు, ఎంతసేపు 10 నిమిషాలు అంటున్నావు, ఎప్పుడు పోయిండు అని వీడు గుచ్చు దాన్ని అడుగుతుంటే అదే ఏంది నాకు అడుగుతున్నాను, పిల్లల్ని చూసుకొని ఇంట్లో చూసుకొని పోయి అర్ధగంట అవుతుంది పోయి బయటకు అని అంటే వీడు చెప్పించాడు అర్ధగంట అయింది. ముందేమో 10 నిమిషాలు అయింది పోయి, 10 నిమిషాలు అయింది పోయింది, అర్ధగంట అట్లా ఏడుస్తున్నావు, మరి 10 నిమిషాలు ఎట్లానో అనేసి వీడు ఉల్టా తిప్పి ఇక అక్కడికి ఆడు పోతే ఆడు పిచ్చోడైతే వదిలినాది ఒక ప్రమాదం. ఆడు మంచి పూకు బాగానే ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, రౌండ్ చపాతి అంటున్నాడు, పిల్లల్ని ఎత్తుకుంటున్నాడు, నేను ఇప్పుడు బాగా మంచి నవ్వుతున్నాడు, చేస్తున్నాడు, వీడియో తీశాడు. మీ ఇద్దరికి హోమ్ టూర్ అంటే అది తీసాడు ఇది తీసాడు. వీడు హోమ్ టూర్ తీసింది వీడు 3వ ఇల్లు అనమాట. పక్కన నేను ఒకసారి వీడియోలో పక్కన పెట్టాను కదా, వీడికి 3 ఇల్లులు కొనుక్కున్నాడు అని అనేసి, ఒక ఇల్లేమో అన్నగాడికి, ఒక ఇల్లేమో వీడికి, ఇంకొక ఇల్లు ఏంటి కొడుకు పుట్టిండు కదా, అందుకనే అది ఇంకోటి కన్స్ట్రక్షన్ మంచిగా కట్టిపించుకొని దాంట్లోకి మంచి న్యూగా మంచిగా దిగాడు. పాత ఇంట్లోకి కంపల్సరీ వెళ్తాడు. నా వీడియో అబద్ధమైతే మీరు నాన్న చెప్పు తీసుకొని నాకు కామెంట్లు పెట్టండి. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయండి, 1-2 నెలల్లో పాత ఇంట్లోకి మా ఇల్లు మాకు వచ్చేస్తుందని ఈరోజు వీడియోలో మీకు వాడు క్లారిటీ ఇచ్చాడు. మా అన్న మంచిగా అయిపోయాడు, మేము మంచిగా అయిపోయాము, టెన్షన్ లేదు, నువ్వేం ఎందుకు ఏడుస్తున్నావు అన్న, నువ్వేం బాధపడకొచ్చింది అన్న, మన ఇల్లు మనకు వచ్చేస్తుంది, ఎప్పటికైనా వచ్చేస్తానని అంటున్నాడు కదా. ఆ ఇల్లు కానీ అలాగే ఉంది మధ్యలో, అటు ఇల్లు ఇటు మధ్యలో పాత ఇల్లు నా ప్రాంతం, ఇటేమో కొత్త కట్టుకున్నాడు. అది అనమాట. అయితే ఆడు ఏంటంటే జనాల్ని తిప్పుతున్నాడు. అంటే ఇది వీళ్ళు ఏ పాయింట్ పట్టుకొని వీడియో తీస్తున్నారు, ఉల్టా చేస్తున్నాడు వీడియో. నెక్స్ట్ డే ఇప్పుడు మనం ఏం చెప్పాము మొన్న, అది కింద పడిపోగానే వాళ్ళ అన్నగారిని హాస్పిటల్ జాయిన్ చేయగలే, కింద పెట్టేసేసి నా వల్లే అంటే మనం అందరం ఎట్లా వీడియోలు తీసి మీకు ఎలా క్లారిటీ ఇచ్చాం ఫ్రెండ్స్, కడిపోయింది, ఇప్పుడు ఏడుపు అట్లా. కానీ వాడు క్లారిటీ ఇచ్చాడు ఇవ్వాల. ఇప్పుడు కూడా కొత్త ఇంట్లో మేము దిగాము, అది ఇది ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చెప్పాడు, 5,500కి రెంట్కి దిగినా అన్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు, మా కొత్త హోమ్ టూర్ నేను చూపిస్తాను అన్నాడు. మీరు ఇక్కడే గమనించండి, బాగా గమనించండి. నా కొత్త ఇల్లు హోమ్ టూర్ చూపిస్తా అంటే ఇప్పుడు నేను రెంటెడ్ హౌస్లో దిగా, నా కొత్త హోమ్ టూర్ అని అంటానా, లేకుంటే రెంట్ ఇంట్లోకి దిగానంటే నా ఇల్లు మొత్తం చూడండి అని చెప్తా. వాడు అక్కడ అది క్లారిటీ ఇవ్వాల. నా కొత్త ఇల్లు హోమ్ టూర్ నేను చేస్తున్నాను, ఇది ఇక్కడ ఇలా కట్టించుకున్నా, ఇక్కడ బాత్రూమ్ కట్టించుకున్నా, ఇక్కడ బాత్రూమ్ కట్టించుకున్నాను కానీ చిన్నగా ఉంది, సరిపోకోకుండా సామాన్లు అయితే పెట్టాను. పైన చూస్తే అవి మెట్లు, ఇక్కడ చూస్తేనేమో కిచెన్ ఇట్లా కట్టించుకున్నాము, బయటేమో బాత్రూమ్ ఉంది, అది వెళ్తురు అది పడుకోకుండా నేను మొత్తం కవర్ చేసేసిన. ఇది వచ్చేసి బెడ్రూమ్ పెద్దగా ఉండాలి కానీ మేము ఆయనతో బాత్రూమ్ పెద్దగా చేయించుకున్నాము. ఇది అనమాట ఇల్లు. ఇది బెడ్రూము, చిన్నగా అయినా పర్లేదు, ఫ్యాన్ అంతా తర్వాత ఫిట్ చేయించుకుంటాము. బండలు అయితే అసలు బాగా మంచిగా వేయించుకున్నాం. కాకపోతే ఈ బండల మీద చెత్త కనిపించదు, దుమ్ము కనిపించదు, కాళ్ళకే తగులుతుంది. ఇక్కడ ఏసీ ఫిట్ చేయించుకున్నాము. ఏసీది వచ్చేసి ప్లాస్టిక్ బింది పెట్టాము. ఇక్కడ నుంచి గేటు, రోడ్డు చూపించలే, గేట్ లోపల నుంచి వచ్చిన హోమ్ టూరే వాడు వీడియో తీశాడు కానీ రోడ్డు మీద తీయలే. ఎందుకంటే రోడ్డు మీద నుంచి తీస్తే వాడు మధ్యలో తెలిసిపోద్ది. వాడు పాతిల్లు మధ్యలో ఉంటుంది, మిడిల్లో ఉంటుంది వాడు పాతిల్లు. ఇప్పుడు వచ్చింది కొత్త ఇంట్లో. అంత ముందు కూడా మేము అమ్మేస్తున్నాం ఇల్లు, ఇన్ని లక్షలకు అన్నదేమో అవతల ఇల్లు, మధ్య ఇంట్లో పాతిల్లు. ఇప్పుడు వచ్చింది కొత్త ఇంట్లో, మధ్య ఇల్లు ఉంది, కొత్త ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు న్యూగా దిగిన ఇంట్లో వాడు క్లారిటీగా 5,500 మేము రెంట్కి దిగాము.
అని స్టార్టింగ్ ఏదైతే చెప్పాడో అది ఎంత అబద్ధమని ఈరోజు వీడియోలో కుండ బాగా చెప్పేశాడు. ఇది వాడిదే, నేను చేయించుకున్నాను, ఇది ఇల్లు, ఇది అది, ఇది కబోర్డ్స్, ఇవి ఇలా చేయించామండి, అది చేయించాం. ఎంత చేసినా మళ్ళా ఆ దుప్పట్లు అక్కడే ఉంటాయి, ఆ చీరలు ఇక్కడే ఉంటాయి, అది ఎక్కడ ఉంటుంది, మేము షలిపి ఇలా కట్టిపించుకున్నాము, ఇలా చేసాము అని చెప్తున్నాడు. ఇది నా రెంటెడ్ హౌస్ అని ఈరోజు తీసిన వీడియోలో ఒక్క మాట అంటే మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? లెంత్ ఎక్కువైపోతుంది. మళ్ళీ ఇంకొక వీడియోతో మంచి చాలా చాలా మాటలు ఉన్నాయి. వాడి అన్నీ ఈ 3 days 4 days తీసిన వీడియోలో అన్నీ గుంజుకొని నేను పెట్టుకున్నా. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రోజు నేను అప్లోడ్ చేస్తూ ఉంటా, చేస్తూనే ఉంటా వాడి మీద. వాడి నిజాలన్నీ నేను మొత్తం లాగబట్టుకున్నాను అనమాట. వాడు ఎక్కడెక్కడ స్లిప్ అయ్యాడు, ఎక్కడెక్కడ దొరికిండు. లెంత్ ఎక్కువైపోతుంది, మళ్ళీ మీరు ఫీల్ అయిపోతారు. మళ్ళీ చూడరు. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. రేపు మళ్ళీ మంచి వీడియోతో వస్తా. ప్లీజ్ లైక్ చేయండి.